నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో టీసెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చాటిన ప్రముఖులు, సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్విల్లి. రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన ప్రముఖ సామాజికవేత్త డివిబిఎస్ వర్మ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో విశిష్ట సేవలందించిన తణుకు ఆంధ్ర సుగర్స్కు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశంసలు, పురస్కార పత్రాన్ని అందుకున్న సంస్థ సీనియర్ అధికారులు. తాడేపల్లిగూడెంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. దేవరపల్లి మండలం మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు బొలుసుకు సేవా పురస్కారం అందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ప్రశంసించిన ఎంపీ, ఎమ్మెల్యేలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబోతులను గెలిపించాలి. పి గన్నవరంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ. మిర్యాలకు పద్మశ్రీ అవార్డు లభించడం కొత్తపేట నియోజకవర్గానికి గర్వకారణం. రావులపాలెంలో ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగం వల్లే భారత గణతంత్రం ఏర్పాటు. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. గణతంత్ర దినోత్సవ వేడుకలను తణుకు ప్రాంతంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వేతర సంస్థలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలు జరిపారు. ఆనాటి నుంచి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది. అప్పటి నుంచి ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం మంచిదే, కానీ మంచివారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది అని దీనిని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అలాగే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగం తయారు చేయడం కోసం 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యసభ మేధావులతో కూడిన ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి ప్రముఖులు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 284 మంది సభ్యులుగా ఒక కమిటీని వేయడం జరిగింది. దీనినే రాజ్యాంగ పరిషత్ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏర్పాటు చేయడానికి ఏర్పడిన కమిటీకి వివిధ దేశాల రాజ్యాంగాలను అప్పటికే చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అధ్యక్షునిగా నియమించారు. సభ్యులుగా డాక్టర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కెఎం మున్షి, బిఎల్ మిట్టర్, ఎస్ గోపాలస్వామి అయ్యంగార్, ఎండి సాధుల్లా, టిటి కృష్ణమాచారి, పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ నియమించారు. ఈ కమిటీకి అంబేద్కర్ ఆధ్వర్యం వహించి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తన కార్యాలయంతో పాటు మున్సిపల్ ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఎగరవేసి మాట్లాడారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చూడండి. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నటువంటి సమరయోధులందరికీ కూడా వారి స్మరించుకుంటూ వారందరినీ కూడా ఈరోజు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనకి అందించినటువంటి మహనీయులందరికీ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ దేశం 2047కి అన్ని విధాలుగాను కూడా అన్ని రంగాల్లోనూ కూడా
ఈరోజు ముందుండాలని ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా రాష్ట్రం 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగాను కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కోర్టుల్లో 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి బార్ అసోసియేషన్ భవనంపై అధ్యక్షులు సూరంపూడి కామేష్లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్ దండు అశోక్ వర్మ స్వతంత్రానికి ముందు స్థాపించిన తణుకు కన్స్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ కార్యాలయంపై ఈ సంస్థ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ జాతీయ పతాకాన్ని ఎగరవేయగా, హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంపై ఈ భవన నిర్మాత షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగరవేసి, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈయన కృషితోనే నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పురుషుల శాఖ గ్రంథాలయం, సాల్వేషన్ ఆర్మీ హోములలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్పర్సన్ బావిలాల సరళాదేవి, ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్లో ప్రిన్సిపల్ ఎన్ తులసీరాధ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ దిరిసిపూర్ రామకృష్ణ, బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు మువ్వేనెల జెండాలను ఎగరవేసి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల పార్కులో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో యోధుల విగ్రహాలకు నివాళులర్పించి నినాదాలిచ్చారు. కాగా హెడ్ పోస్ట్ ఆఫీసులో హెడ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు, ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ఈ సంస్థ అధినేత జాతీయ జెండాలను ఎగరవేశారు. ఇంకా ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ఏఎస్ఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ సంస్థ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆకుల రమాకుమారి, మారుతి జూనియర్ కళాశాలలో సంస్థ అధినేత ఎస్పీవి సత్యనారాయణ, తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఈ సంస్థ అధ్యక్షులు పొలప బాబు ప్రసాద్, ఇరగవరం మండలం కె ఎలిందులపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు గుత్తుల కిషోర్ కుమార్, మండల కేంద్రం ఇరగవరం గ్రామంలోని మంగిన అప్పారావు తులసమ్మ దంపతుల జిల్లా శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నాయకులు మంగిన గంగాధర్రావులు జాతీయ జెండాలను ఎగరవేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని యువతకు ఉద్బోధించారు. భారతదేశాన్ని సమైక్యంగా ఉంచిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ సామాజికవేత్త, సంఘ సేవకులు డివివిఎస్ వర్మ పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రచార వేదిక ఆధ్వర్యంలో తణుకు స్వరాజ్య భవన్లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని తొలగించి మత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని అవసరం వచ్చిందని అన్నారు. ఆదేశిక సూత్రాలను విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర విధానాలు ప్రమాదంగా ఉన్నాయన్నారు. స్వతంత్ర జీవనాన్ని పొందడం కోసం ప్రజలంతా ఉద్యమించాలని సూచించారు. అంతిమంగా దోపిడీ, వివక్ష లేని సమాజాన్ని సాధించడానికి తలపెట్టిన శ్రమజీవుల ప్రజా రిపబ్లిక్ ఉద్యమాన్ని మరింత విస్తృతపరిచి కొనసాగించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ శంకు మనోరమ, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, న్యాయవాదులు గొల్లపల్లి అంబేద్కర్, కామన మునుస్వామి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ ముప్పన రఘులు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలలో భాగంగా తణుకు ఆంధ్ర షుగర్ సంస్థకు లభించిన ఆదాయం నుంచి కొంత మొత్తాలను సాంఘిక సేవా కార్యక్రమాలకు వెచ్చించిన సందర్భాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సంస్థను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇందులో భాగంగా భీమవరం కలెక్టరేట్లో ఆదివారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర షుగర్స్ ఉన్నత అధికారులైన పాతూరి విశ్వనాథ్ కుమార్, బొలుసు కామేశ్వరరావులకు ఈ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న బాలోత్సవం ఆదివారంతో ఘనంగా ముగిసింది. బాలల వికాసానికి, అభివృద్ధికి దోహదపడే 45 రకాల అకాడమిక్, కల్చరల్ ఈవెంట్స్లలో 50 పాఠశాలలకు చెందిన 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు
300 సర్టిఫికెట్స్, మెమెంటోలు, మెడల్స్ను విజేతలకు అందజేశారు. సెకండ్ ప్రైజ్ గోస్ టు ఎవరు వచ్చారండి? స్కూల్ వారి పక్కన పెట్టండి. ఒక మంచి భారతీయులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో వాళ్ళు మనకి భారతదేశానికి ఇంకా మంచిగా ఉపయోగపడాలని, భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని పిల్లల్ని వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ ఎప్పటి నుంచి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఇంకా ముందు జనరేషన్స్ కంటే కూడా ఈ జనరేషన్ చాలా ఇంటెలిజెంట్ ప్లస్ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ యాక్టివిటీస్లోనే మిస్యూజ్ కూడా చేయకుండా మంచిగా ఉపయోగించేలాగా పిల్లలని తల్లిదండ్రులు చూడాలి, టీచర్స్ చూడాలి. ఎందుకంటే వీళ్ళే రేపొద్దున మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన యువకులు, యువతులు కూడా. సో అందరినీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ మెంబర్స్కి ఇలాంటి ఉత్సవాలు జరిపినందుకు వాళ్ళకి నిజంగానే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. జరగాలి ఇలాంటివి, సంవత్సరానికి ఒకసారి తప్పకుండా జరగాలి. ఈ రోజుల్లో ప్రతి నెల కూడా ఎగ్జామినేషన్స్ పరీక్షలండి అంటున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి ఉత్సవాలు పెట్టడం పిల్లలకి చాలా ఆరోగ్యకరం, మళ్ళీ ఆహ్లాదకరం కూడా. సంస్థ అధ్యక్షులు పిఎల్ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి దక్షిణామూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుని కె పద్మావతి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమిని రాంబాబు, విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, బాలోత్సవ కమిటీ ప్రతినిధులు ఆకుల శేషుబాబులు పాల్గొనగా ఈ పిల్లల సంబరాలకు సహకరించిన సైన్స్ ఉపాధ్యాయులు బిఎం గోపాలరెడ్డిని ఘనంగా సన్మానించారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఇసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటికి వైద్యంలో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు కుడారి ఆనందులు ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు సంచార శకటం ద్వారా వెళ్లి ఆదివారం సేవలందించారు. ఈ మేరకు పట్టణంతో పాటు పాలంగి గ్రామ ప్రాంతాలను పర్యటించి 6 వృద్ధులను పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం నాయకులు, సిబ్బంది సహకరించారు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవన్లో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన కచేరీ అందరినీ అలరించింది. ఈ మేరకు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బోడపాడు గ్రామాలకు చెందిన గాత్రం, వయోలిన్, మృదంగం, ఘటం కళాకారులు మల్లెల కాంతిస్వరూప్, సిహెచ్ రామ్ చరణ్, బుర్రా శ్రీరామ్, సరస్వతుల హనుమంతరావులు పాల్గొని సంగీత కచేరీని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ అధ్యక్షులు చిలుకూరి సుజాత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి జీడిగుంట శర్వాణి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధరలతో పాటు ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, సంస్థ మాజీ ప్రధాన కార్యదర్శి భముడి కమలాదేవి, సభ్యులు తాతిన సూర్యప్రభ, జొన్నలగడ్డ రామలక్ష్మి, ఎవటూరి ప్రమీలలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్గా తణుకు తహసీల్దార్ దండు అశోకవర్మకు కలెక్టర్ చదలవాడ నాగరాణి అవార్డును అందించి అభినందించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు జాతీయ పతాకాలు ఎగురవేసి బిస్కెట్లు, చాక్లెట్లు, మిఠాయిలు పంచారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్, ఎంఆర్ఓ కార్యాలయం, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల వద్ద శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల ఆఫీసు వద్ద రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కాసర్ బానో, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ శర్మ,
పట్టణ మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ గుండుమోగుల పద్మప్రియ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, వర్తనపల్లి కాశీలు పాల్గొన్నారు. సినేన గారు ఒక్క నిమిషం కొంచెం ఒకసారి ఎలా సార్ అన్న వెనక్కి కొంచెం ఒకసారి ఎలా చూడండి సార్. ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని తాడేపల్లిగూడెం హోటల్స్ అండ్ ఫుడ్ అసోసియేషన్ సమావేశం సభ్యులకు విజ్ఞప్తి చేసింది. పట్టణంలోని సెలక్షన్ గ్రాండ్లో ఆదివారం విస్తృత సమావేశం జరిగింది. దీనికి వందలాది మంది ఫుడ్ వ్యాపారులు హాజరయ్యారు. హోటల్స్, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, బజ్జీల బళ్ళు, స్వీట్ హోములు, మెస్లు ఇలా వివిధ రకాల ఆహార పదార్థాల వ్యాపారాలు నిర్వహించేవారంతా వారి వారి సమస్యలను విన్నవించారు. ఫిబ్రవరి 1 నుంచి ఫుడ్ సేఫ్టీ దాడులు జరుగుతాయని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు వాడకూడదని హెచ్చరికల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఫుడ్ కలర్స్ వాడకూడదని, కాగి రంగు మారిన నూనె ఉపయోగించరాదని ఇలా నిబంధనలు కఠినతరం చేయడంతో ఆహార వ్యాపారంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు మరింత ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించే దిశగా సమావేశంలో చర్చించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు వేగి శ్రీనివాసరావు, ఆకుల తాతారావులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామ చెరువుగడ్డ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవనరాం విగ్రహాలకు రక్షణ ఇచ్చే విధంగా స్లాబును ఇదే గ్రామానికి చెందిన ముప్పిడి వీర్రాజు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,10,150 రూపాయలతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు ముప్పిడి చినమారయ్య, చిట్టెమ్మల చేతుల మీదుగా ఈ స్లాబును ఆదివారం ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గారపాటి భాస్కరరావు, ఎంపీటీసీ ముప్పిడి సరోజిని, మాజీ సర్పంచి చిలక వెంకట్రావు, యువసేన కార్యదర్శి ముప్పిడి శ్రీనులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.